ప్రయత్నించిన భర్త దొరకలేదు. పురాణాలు ఇక్కడికే చెప్పి సహస్రనామ పారాయణం చాలా గొప్పది. అటువంటి పారాయణ ఫలితం ఇతరులకు కూడా ధారపోసి దరిద్రుల్ని సంపదలు పొందేలా చేయొచ్చు. కానీ ఈ సంకల్పం చేసేటటువంటి వాళ్ళు మాట వరసకు కూడా నేను దారిద్ర్యం చూస్తాను, ఇల్లు లేకపోతున్నా ఉంటాను, ఏమైనా పర్వాలేదు, ఇలాంటి మాటలు అనకుండా చూసుకోండి. వీలున్నంత వరకు మంచి మాటలే అనుకోండి అన్నారు. ఒకడు ఎప్పుడైనా పొరపాటు మాట్లాడినా లెంపలు వేసుకుని గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి మనకి తెలియకుండానే పర్వాలేదు, చచ్చినా పర్వాలేదు అన్నాడు అనుకుందాం. అలాంటి వాడు ఈ పాపం నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? ఏకాదశి, సంక్రమణము, పూర్ణిమలలో సహస్రనామ పారాయణం చేసి నేను తెలిసి కాని తెలియక కానీ అపశబ్దములు వాడితే, అంటే దారిద్ర్యం అనిపిస్తాను, లేకపోతే చచ్చినా పర్వాలేదు, నువ్వు పావే విడాకులు ఇస్తానని భార్య కనేశాడు, లేక భర్తతో భార్య అంది, ఇంకేదో అంది, అనకూడని మాటలు అన్నారు. ఈ అన్న మాటలకి ప్రాయశ్చిత్తం అవుగాక అనుకోవాలట. ఎప్పుడు సంక్రమణం అనగా 12 సంక్రమణాలు ఉంటాయి. మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, మిథున సంక్రమణం, కర్కాటక సంక్రమణం, ఇలా 12 రాశులకి 12 సంక్రమణములు ఉంటాయి. సూర్యుడు ఆ రాశిలో ప్రవేశిస్తే దాన్ని సంక్రమణము అంటారన్నమాట. మనకు బాగా తెలుసున్నది కర్కాటక సంక్రమణం, తర్వాతది మకర సంక్రమణం. కానీ నిజానికి 12 ఉన్నాయి. ఈ 2 సంక్రమణాలు ఎందుకు ప్రత్యేకం అంటే, కర్కాటక సంక్రమణం వల్ల దక్షిణాయనం వస్తుంది, మకర సంక్రమణం వల్ల ఉత్తరాయణం వస్తుంది కనుక ఇవి గుర్తున్నాయి. కానీ ఈ 12 సంక్రమణములు పంచాంగంలో ఇస్తారు. ఈ సంక్రమణము నాడు కానీ ఏకాదశి వచ్చినప్పుడు, అది కృష్ణపక్షం లేక శుక్లపక్షంలో కానీ పూర్ణిమ నాడు, అమావాస్య నాడు, ఇలాంటి కాలంలో సహస్రనామం చదవండి. కాసిన నీళ్లు చేతిలోకి తీసుకోండి. ఆ నీళ్లు ఎదురుగుండా ఒక పళ్ళెంలో విడిచిపెట్టండి. ఆ పళ్ళెం రాగి, ఇత్తడి, వెండి, పంచలోహాలు, బంగారం, ఇందులో ఏదో ఒకటి అవ్వాలి. ప్లాస్టిక్ వాడకూడదు, స్టీల్ వాడకూడదు. రాగి, ఇత్తడి, పంచలోహాలు, వెండి, బంగారం లాంటి పళ్ళెంలో విడిచిపెట్టండి. ఇలా 3 సార్లు నీళ్లు విడిచిపెట్టాలండి. చేదస్తంగా అనుకున్నా మళ్ళీ చెబుతున్నాను. ఈ దినములలో సహస్రనామ పారాయణకి వేసాక నీళ్లు చేతిలోకి తీసుకోవడం, విడిచిపెట్టడం. ఏ పళ్ళెలవి? రాగి, వెండి, ఇత్తడి, పంచలోహములు, బంగారం. బంగారం పళ్ళు ఉంటే మరీ మంచిది అనుకోండి. మీకే కాకుండా నాకు కూడా ఇస్తే నేను కాదనన్నా. ఎక్కడో ఇండియాలో తిరిగా మళ్ళీ పట్టుకెళ్ళడానికి ఏదో ఇబ్బంది, కస్టమ్స్ ఇబ్బందులు ఉంటాయి. అవి కస్టమ్స్ అన్నమాట, కష్టాలంటే. అక్కడ అందులో పోసిన తర్వాత ఏం చేయాలి? ఇందాక నిన్న కూడా చెప్పాను, చెప్పండి అందరూ. శ్రీదేవీం స్వాభిన్నాం ధ్యాత్వా విహరేత్ సర్వత్ర విజయః. ఇది ఒక అద్భుతమైన మంత్రం. అమ్మవారికి నాకు భిన్నత్వం లేదు, అమ్మే నేను అనుకుని అందులో నీళ్లు పోస్తే ఆ తర్వాత ఎక్కడికి విహరించినా అంతటా విజయం అనమాట. ఈ మంత్రం చెప్పుకొని ఉంగరం వేలు, మధ్య వేలు, వీటితో ఆ నీళ్లు చేత్తో తాకండి, వేళ్లతో. ఆ నీళ్లు కుడి కన్ను, ఆ తర్వాత ఎడమ కన్ను ఆ నీళ్లతో తుడుచుకోండి. ఇటువంటి అపసంకల్పములు, పూర్వజన్మలో చేసిన అపసంకల్ప పాపాలు కూడా పోతాయి. ఏమో పూర్వజన్మలు ఏమన్నామో, ఈ జన్మలు ఏమంటున్నామో తెలియక మనం మాట్లాడే అపభ్రంశ శబ్దాల వల్ల వచ్చే నష్టం తొలగిపోతుంది. ఈ విధంగా శాప విముక్తి పొంది అనుకున్న పనులు సాధించవచ్చు.